ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. దేవుని యొక్క వాక్యములో విశ్వాసమునకు కర్త మన ప్రభువైన యేసుక్రీస్తు అని, అంతేకాకుండా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు ప్రభువారే మన విశ్వాసానికి కర్త. ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభు అని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, మనందరి జీవితాల్లో మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు కూడా ఉంటాయి. మన జీవితాల్లో ఉన్నతమైన స్థానంలో ఉండే సమయాలు ఉంటాయి, ఒక్కోసారి లోయల్లో పడిపోయిన సమయాలు కూడా ఉంటాయని ప్రభు నామములో తెలియజేస్తున్నాం. మనము లోతైన లోయల్లో పడిపోయిన సమయాల్లో మనం ఏమి చేస్తామంటే, మనం ఒక్కోసారి నిరాశతో ఉంటాం. కానీ అలాంటి సమయాల్లో కూడా మనము దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందు కొనసాగాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. నిరాశ నిస్పృహలు గురైనప్పుడు, కృంగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, కారు చీకట్లు కమ్ముకొని ఉన్నప్పుడు, అలాంటి సమయాల్లో యేసుక్రీస్తు వైపు చూడటం ద్వారా మనం ఎంతగానో ఆదరించబడతాం, ధైర్యం తెచ్చుకోగలుగుతామని ప్రభునామములో తెలియజేస్తున్నాం. మనము గాలి తుఫానులో కొట్టుమిట్టాడే సమయాల్లో యేసుక్రీస్తు వైపు చూడటం ద్వారా గొప్ప ఆదరణ దొరుకుతుందని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. మరి పేతురు సముద్రం మీద యేసు వైపు చూస్తూ చక్కగా నడిచినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. యేసు వైపు చూడటం ద్వారా, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి చక్కగా నడవటం ద్వారా పేతురు చక్కగా నడిచినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. ఎప్పుడైతే పక్కకు తన మనసును తిప్పాడో, తన హృదయాన్ని, తన దృష్టిని తిప్పాడో, అతడు మునిగిపోతున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. మళ్ళీ యేసు ప్రభువా కరుణించమని యేసు వైపు చూచినప్పుడు యేసు ప్రభు అతన్ని లేవనెత్తినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనందు స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం విశ్వాస యాత్రలో చక్కగా నడవాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మనము ప్రభు వైపు చూడకుండా లోకం వైపు చూసినట్లయితే మనము మునిగిపోయే ప్రమాదంలో ఉంటాం, పడిపోయే ప్రమాదాలు ఉంటాం. కాబట్టి మన విశ్వాస యాత్ర విషయంలో జాగ్రత్తగా జీవించాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో నీవున్నావు, నీకున్న కష్ట పరిస్థితుల్లో ఎటువైపు చూస్తున్నావు, నీకున్న దుఃఖ పరిస్థితుల్లో ఏ మనుషుల వైపు చూస్తున్నావు, నీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో, నీకున్న సమస్యలలో ఏ మనిషి వైపు చూస్తున్నావో, కానీ మనమైతే దేవుని నమ్ముకున్న మనం అందరం కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములో మనము చక్కగా నడిచినట్లయితే మన జీవితాల్లో ముందుకు కొనసాగటానికి, అనేకమైన విజయాలు పొందుకోవటానికి అవకాశం ఉందని ప్రభునామములో తెలియజేస్తున్నాం. పేతురుని చక్కగా నడిపించాడు. ఈ దినాల్లో దేవుడు మనం చక్కగా నడిపించడానికి ఆయన మన సిద్ధముగా ఉన్నాడని ప్రభునామములో తెలియజేస్తున్నాం. ఆయన తన ఆలోచన చేత నడిపిస్తాడు, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి మనల్ని నడిపిస్తాడు. ఆయనందు స్థిరమైన విశ్వాసం ఉంచి చక్కగా నడుద్దాం, దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనే మాటను బట్టి నీకు స్తోత్రాలు. మాకున్న పరిస్థితులన్నింటిలో నీ వైపు చూచి చక్కగా నడవటానికి పరిశుద్ధాత్మ శక్తిని బలంగా దయచేయండి అయ్యా. నీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రాలు. మరి ముఖ్యంగా మా దేశాన్ని, మా దేశ ప్రజలను
రక్షించండి, కరోనా బంధకాల నుంచి రక్షించండి అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం, మా దేశంలో ఉన్న ప్రజలు సువార్త వినటానికి కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.